భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ యువతకి సంబంధించి 3 కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ ఇంపాక్ట్ అని వాళ్ళు చెప్పుకోవచ్చు. బట్ ఆయన ప్రతి ఏడాది కూడా యూత్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇష్యూనే చెప్తూ ఉంటారు. ఇందులో 1 కోటి మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇప్పించబోతున్నట్టు ప్రకటించారు. అట్లాగే పోటీ పరీక్షలకి ఆన్లైన్ శిక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. మరొక వైపున యువతరానికి కావలసినటువంటి మౌలిక వస్తువుల కల్పనలో ముందుంటామని చెప్పుకొచ్చారు. భారతదేశపు ఎదుగుదల కీలకమైనటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. 25 కోట్ల మంది గత 12 ఏళ్లలో పేదరిక నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల్ని ఆపడం అసాధ్యం అని తేల్చి చెప్పారు. పలు ప్రాంతాల్లో ఇటీవల సంభవించినటువంటి విపత్తుల గురించి ప్రస్తావిస్తూ కరోనా తర్వాత యుద్ధం వచ్చింది, ఈ రెండిటి తర్వాత దేశం తట్టుకోలేదని అందరూ అన్నారు. కానీ తట్టుకు నిలబడ్డాం. ఎరువులు కొరత వస్తుందన్నారు, పెట్రోల్ డీజిల్ కొరత వస్తున్నారు, అట్లాగే అన్ని రకాల గ్యాస్ కొరత వస్తున్నారు. కానీ వాటిని తట్టుకు నిలబడగలిగాం అని గుర్తు చేశారు. దేశంలో 70 నగరాల్లో పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందిస్తున్నాం. 1,75,00,000 ఇళ్లకు పైప్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నాం. ఇంధన భద్రత సాధించడం దేశ తక్షణ అవసరం. అలాగే 100 గిగావాట్ల అణు ఇంధనం సాధించడం మన లక్ష్యం. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టబోతున్నారు. అలాగే ఇటీవలే హైడ్రోజన్ రైలు విజయవంతంగా నడిపించాం. 90 ఏళ్లలో 30% మాత్రమే రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. 10 ఏళ్లలో 70% రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసాం. ఇటీవలే హైడ్రోజన్ రైలు విజయవంతంగా నడిపించాం. 50 లక్షల ఇళ్లకు సౌరశక్తి విద్యుత్ అందిస్తున్నాం, అంటే సోలార్ పవర్. దేశంలో 5 న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేయబోతున్నామని మోడీ చెప్పారు. మరొక వైపున ఏదైతే యువతరానికి సంబంధించి కీలకమైనటువంటి స్టేట్మెంట్లే ఇచ్చుకొచ్చారు. యువతరానికి కావాల్సినటువంటిది యువత కేంద్రంగానే ఆన్లైన్ శిక్షణ అందిస్తాం, టాలెంట్ హంట్ కోసం పథకం తీసుకొస్తాం, దేశ యువత మా తొలి ప్రాధాన్యం, వికసిత భారత్ లక్ష్య సాధనలో యువతది కీలక పాత్ర అని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో సప్త సూచిక సప్తధార అంటూ దేశంలో ఏదైతే తయారీ రంగాన్ని మెరుగు చేయటం, రక్షణ రంగంలో స్వదేశీ అన్నటువంటిది, అట్లాగే భారతదేశానికి సంబంధించి భవిష్యత్ అవసరాల రీత్యా యువతరాన్ని తయారు చేయడం, ఇట్లాంటి వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో 2047 నాటికి వికసిత భారత్ అన్నటువంటి నినాదంతోనే ముందుకు సాగుతామని తేల్చి చెప్పారు. ఇంకొక వైపున మావోయిజం అన్నటువంటి దాన్ని తుడిచిపెట్టాం, నక్సలిజం తీవ్రవాదం వల్ల దేశం చాలా నష్టపోయింది, వాటిని నుంచి దేశాన్ని రక్షించాం, యువతలకు తీసుకొచ్చాం. కానీ ఇప్పటికీ కూడా మన మధ్య మావోయిజపు భావజాలికులు ఉన్నారు. వాళ్ళు సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు, దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో అప్రమత్తంగా ఉండమని యువతరానికి సూచించారు.